దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగేందుకు డూప్లికేట్ మరణించిన వారి ఓట్లతో పాటు అక్రమంగా నమోదైన వారి ఓట్లను తొలగించడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 25 ప్రచార ఆటోలను ఆదివారం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఆటో నడిపి ప్రచార కార్యక్రమానికి ఉత్సాహంగా శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి స్వయంగా ఆటో నడపడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విదేశాలు లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడి ఓటర్లుగా నమోదైన వారిని గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ఇది 3వ విడత ప్రత్యేక సవరణ కార్యక్రమమని గత 2 విడతల్లో అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనర్హుల ఓట్లను గుర్తించారని గుర్తు చేశారు. ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే దాదాపు 90 లక్షల అనర్హుల ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని, ఈ సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలం, గ్రామంలో ప్రజలను చైతన్యపరిచేందుకు ఆటోలు, రిక్షాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ యువకులు ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకుని ప్రతి ఒక్కరూ వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పౌరుల్లో ఓటు హక్కుపై చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కబత్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, సీనియర్ నాయకులు పేరిచెల సుభాష్ రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, షేక్ మొహద్దీన్, అడబాల శివ, బుద్దరాజు బలరాం కృష్ణరాజు, బొబిలిశెట్టి ప్రసాద్, నాగమణి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సర్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సర్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ సర్ని తీసుకురావడం జరిగిందో, ఏదైతే పెద్ద ఎత్తున ఓట్ల యొక్క డూప్లికేటింగ్ ఏదైతే ఉందో, 2 చోట్ల ఓటు హక్కు ఏదైతే ఉన్నదో దానిని తొలగించడం, చనిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఓటర్ లిస్ట్ ఉండడం, వాటిని తొలగించడం, ఏదైతే చాలా మంది విదేశాల నుండి వచ్చి అక్రమంగా స్థిరపడి పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదైనటువంటి సందర్భంలో అటువంటి వారిని గుర్తించి తొలగించడం అనేటువంటి కార్యక్రమానికి ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 3వ విడత కార్యక్రమం. మరి మొదట జరిగినటువంటి 1, 2 విడతల్లో పెద్ద ఎత్తున అస్సాంలో గాని, బీహార్ లో గాని, బెంగాల్లో గాని, ఒక పెద్ద రాష్ట్రాల్లో దాదాపు బెంగాల్లో 90 లక్షల మంది ఓట్లు, అనర్హులైనటువంటి ఓట్లు ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లు ఓటర్ లిస్ట్ లో నమోదయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఇది ఒక బాధ్యతగా కూడా మనం అంతా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా కూడా, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కూడా ఇందులో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ప్రజలకి మరింత అవగాహన పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ నర్సాపూర్ పార్లమెంట్ లో ప్రతి మండలాల్లో, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రచారం కల్పించాలి, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనేటువంటి ఆలోచనతో
అన్ని చోట్ల కూడా వాహనాలు పెట్టి ఆటో రిక్షాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నిర్ణయించడం జరిగింది. పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఆటో రిక్షాల ద్వారా కర్రపత్రాల ద్వారా పెద్ద ఎత్తున సార్ మీద అవగాహన కోసం ఇప్పటి వరకు ఎవరైతే నమోదు కాలేదో వారందరూ కూడా మరింత చురుగ్గా ఇందులో పాల్గొనే విధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం తీసుకోవడం.